ద్వారా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఈ యొక్క కూడికకు సిద్ధపడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని దేవుడు దీవించి 25వ సంవత్సరంలో ఈ విధంగా చక్కటి ఆరోగ్యాలతో మమ్మల్ని అందరిని కూడా ప్రవేశపెట్టినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, నేను ఇక మొత్తం కూడా యేసురాజు గారు ఫస్ట్ వర్తమానంలోనే చాలా విషయాలు మనకు తెలియపరిచారు. నేను ఎక్కువ విషయాలు మీతో నేను మాట్లాడదలుచుకోలేదు కానివ్వండి, కొన్ని విషయాలు దేవుని వాక్యంతో మనము ఈరోజు నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. 2024 సంవత్సరాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మన గురి ఏంటి అన్నప్పుడు 1వ తారీఖు 31 నైట్కే చాలా విషయాలు మన హృదయాల్లో ఉంటాయి. చాలా, ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ విధంగా ఉండాలి, ఇదిగో ఆ విధంగా ఉంటే బాగుండు, ఈ విధంగా ఉంటే కొన్ని లెక్కలు ఉంటాయి. అదేవిధంగా 2025 సంవత్సరంలో మనం ప్రారంభం అవుతున్నామంటే ముగిస్తున్నది ఇప్పుడు కూడా ఒక గోల్, ఒక గురి అనేది ఉంటుంది మనకి, ఉండదా? ఇప్పుడు 2025 సంవత్సరం, ఈ 2025 సంవత్సరంలో మనం బాగా గమనించినప్పుడు ఒక గురి ఉంటుంది. ఏముంటుంది? ఒక గురి అనేది మనకు ఉంటుంది. ఏంటి ఆ గురి అని ఒక్కొక్కరిని అడిగామనుకోండి, ఒక విధంగా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమాధానాలు ఉంటాయి, ఉండవా? ఇదిగో నేను ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను, ఇదిగో నేను ఈ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాను, నేను ఇదిగో ఈ విధంగా మనం ఇక్కడ దాదాపు 30-40 మంది కూర్చున్నా కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక తలంపు ఉంటుంది, ఉండదా? ఏం మీరు అనుకోలేదా? నిన్నటి దినం నుంచి మేము ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అనుకోలేదా? మార్పు చేర్పులు ఉంటాయి కదా, ఉండవా? ఉంటాయా? అసలు అనుకోలేదన్న వాళ్ళు చేయొద్దండి. మేమేం అనుకోలేదండి, యథావిధిగా ఉన్నామన్న వాళ్ళు ఏమనుకోలే వెనక. ఇంకా ఎవరన్నా అయితే అందరూ అనుకునే ఉన్నారైతే నేను అడగలే, ఏమనుకున్నారని అడగను కానివ్వండి, అనుకున్నారా లేదా? ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉంటుంది. మీరు అనుకోలేదా? అనుకున్నారా? ఓకే. అయితే మనకంటూ ఒక నిర్ణయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు బాగా గమనించండి, మనకు ఒక్కొక్కరికి ఒక తలంపులు ఉన్నప్పుడు మరి దేవునికి మన పట్ల ఏమి లేవా? ఈ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడు, ప్రపంచాన్ని దేవుని స్వరూపము దేవుని పోలికలు చేసుకున్నటువంటి దేవుడు, ఆయనకంటూ మన పట్ల ఏమి ఉండవా? గురి అంటే అనే పదానికి మనం అర్థం చూసినప్పుడు లక్ష్యం అంటే మనం ఏదైతే చేపట్టబోతున్నామో దాని గురించి మనకేమి ఉండవా? ఉంటాయి. మరి దేవునికి మన పట్ల కూడా ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే కనీసం 2025 సంవత్సరం దాకా మనల్ని కాపాడినటువంటి దేవుడు అసలు మనల్ని ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడో తెలుసా? ఈ ప్రపంచములో నశించిపోయే ఆత్మల మీద భారం ఎవరి మీద పెట్టాడంటే మన మీద పెట్టాడు. అందుకే ఈ 2025 సంవత్సరాన్ని మనకిచ్చాడు. మీరు నమ్మినా నమ్ముకున్నా కూడా ఈ 2025 సంవత్సరం ఎందుకు ఇచ్చాడు మనకి? మన ఇష్ట ప్రకారంగా మనం ఉండటానికి కాదు, ఏదో మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ఉండటానికి కాదు. ఈ ప్రపంచంలో నశించిపోయే ఆ ఆత్మల పట్ల ఆ భారం అంతా మన మీద పెట్టాడు. అందుకే ఈ 2025 సంవత్సరంలో మన జీవితంలో మనకిచ్చాడు దేవుడు. ఈనాడు చాలా మందిని అడగండి, 2025 సంవత్సరం ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కరికి ఒక తలంపులు ఒక విధంగా ఉంటారు, ఉండరా? కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రపంచములో నశించిపోయే ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉంటామని. మనం అందరం రక్షింపబడ్డాం కదా, రక్షింపబడినటువంటి మనమే రక్షింపబడితే చాలా. మీరు సంఘం అనేది ప్రారంభించబడిన తర్వాత 12 మంది, ఈ 12 మందితో సంఘం అనేది ఏమైంది? ప్రారంభించబడింది. ఈ 12 మంది ఏం చేశారు? వీళ్ళు 12 మంది ఏం చేశారు? 3000 మందిని చేర్చగలిగారు. ఎంతమందిని? 3000 మందిని చేర్చగలిగారు. ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి గురి, వాళ్ళ యొక్క లక్ష్యం. ఆనాడు వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది. అయ్యో మేము రక్షింపబడితే చాలదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి? దేవుని యొద్దకు నడిపించాలి. కనీసం మనం రక్షణ పొందిన తర్వాత మనం ఎంతమందిని నడిపించుంటామండి దేవుని దగ్గరికి? ఎంతమంది హృదయాలలో మనం ఎలుగునిచ్చుంటాం?
రిజల్ట్ అడగడా? మనం పోయిన ఆదివారం చూసాం. మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడవలసినటువంటి వారంగా ఉన్నాం. నిలబడి మనం లెక్కడిగినప్పుడు ఏం చెప్పుకోగలం? మనము, మన భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, బంధువులు, మన స్థానిక సంఘం ఒక లిమిట్లోనే ఉంది కదా. లిమిట్ దాటి ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? ఒక్క ఆత్మను మనం ప్రభు దగ్గరకు తీసుకురాగలుగుతున్నామా? చూడండి, ఒక వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, నేను ఎక్కువ నిమిషాలు కూడా చెప్పబాను, కొద్ది నిమిషాల పాటే మీకు చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అంటున్నాడు. అంటే మనుషులు ఈ గలతీలో అపోస్తలుడంటే పౌలు గారిని గలతీలోకి పంపించినటువంటి విధానం వేరే, ఈరోజు మన వల్ల కూడా దేవుడు నిలువ పెట్టుకున్నటువంటి విధానం వేరే. కానీ మనుషులు ఎలా ఉంది ఈరోజు? ఈ గలతీలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఈనాడు లోకం లేదంటారా? గలతీలో ఉన్నటువంటి పరిస్థితి ఏమంటున్నారు మరొకసారి చూడండి. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఏం చేస్తున్నారట? ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడంట? భయపడుచున్నాను. అంటే అసలు వీళ్ళని గలతీలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని నడిపించింది ఎందుకు? ఆ ఉద్దేశం ఎందుకు? దేవుని యొక్క ప్రణాళిక మీ మీద ఏమై ఉన్నది? మీరు చేసే ఆచారాలు ఏంటి? ఈనాడు కూడా లోకం ఎలా ఉందండి ఆచారం? అలా టూలర్లో ఎలా వెళ్తూ ఉంటే నేను అలా ఏదో ఒక్కొక్కసారి ఆ బండి ఆగిపోతుంది, టూలర్ అలా ఆగితే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మంచిదే. కానీ సంవత్సరాలని, దినాలని, ఇవన్నీ కూడా ఎలా చూస్తున్నారండి లోకం ఈరోజు? నిజం, ఈ 2025వ సంవత్సరం దేవుడు మనకిచ్చాడంటే మనకంటూ ఒక గురి ఉండాలి. ఏముండాలి? గురి? ఈ ప్రపంచంలో నశించిపోయే ఆత్మలను కొంతమందినైనా మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరకు నడిపించగలగాలి. రాత్రి మనం చూడగలం చాలా మంది ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటారండి. నేను ఉదయం న్యూస్ చూస్తున్నప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఊరిక అలాగా ఓపెన్ చేసినప్పుడు తెలంగాణలో లిక్కర్ బాటిల్స్, ఈ డ్రింక్స్ ఉంటాయి కదా, హాట్ డ్రింక్స్ విపరీతంగా అమ్ముడుపోయిందంట. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మద్యము అమ్మకాలకి ఎక్కువగా సమయాన్ని పొడిగించిందని తెలియపరుస్తూ ఉన్నారు. వేల కోట్లలో. నమ్ముతారా మీరు? ఎవరు తాగారండి ఇదంతా కూడా? మీరు బాగా గమనిస్తే ఎవరు తాగారంటే ఎక్కువ % క్రైస్తవులు తాగి ఉంటారు. ఏంటి? క్రైస్తవులు అనబడిన వారే కదా ఈ 1/1/2025 పండుగ చేసేది, పండుగగా పెట్టి లోకంలో చేస్తారు. కానీ వాళ్ళు అంతగా చేయరు. ఎక్కువగా చేసేది ఎవరు? క్రైస్తవులు అనబడినటువంటి ఎన్ని కోళ్ళు చనిపోయి, ఎన్ని పొట్టేలు చనిపోయి ఉంటాయి, ఎన్ని మేకలు, గొర్రెలు, ఎడ్లు ఎన్ని చనిపోయి ఉంటాయండి? ఇవన్నీ దేవునికి మహిమనా? మీరు గలతీ స్థానిక సంఘంలో చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళక ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే విపరీతమైనటువంటి విగ్రహారాధన ఉన్నది. ఆ విగ్రహారాధన ఉన్నటువంటి ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి వాళ్ళకి చాలా నేర్పించినా కూడా మరలా ఎలా తిరిగే అవకాశాలు ఉన్నాయంట వాళ్ళకి. మరలా ఏవైతే విడిచిపెట్టారో వాటి వైపు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని భయపడుచున్నాను అంటున్నాడు. అయితే మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో అలాంటి వారిగా మనం ఉండకూడదు. దినాలు, మాసములు, ఉత్సవకాలాలు వాటిని ఆచరించే వారిగా మనం ఉండకూడదు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం మంచిదే, కొత్త సంవత్సరం మంచిదే, కానీ అది మన జీవితంలో ఉందా? మనకి కలుగుతుందా? అది మనం ఇంకొక మనిషిని వెలిగించగలుగుతున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మీరు కొంచెం మనం చరిత్రలోకి వెళ్ళి మనం చూసినప్పుడు, చరిత్రలో మీకు అందరికీ బాగా తెలిసినటువంటి ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలు అనబడినటువంటి ప్రజలు ఎవరండి? ఇజ్రాయేలీలు. ఎక్కడున్నారు ఇజ్రాయేలీలు? బాగా గమనించాలి. ఇజ్రాయేల్ ప్రజలు, ఈ ఇజ్రాయేలీలు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు. కెమెరా దిప్పు. ఎన్ని సంవత్సరాలు?
430 సంవత్సరాలు ఎక్కడున్నారండి? ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు మీరు బాగా గమనించినప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వీళ్ళకి ఏమైందండి? విపరీతమైనటువంటి భారం అయిపోయింది కదా. అంటే వీళ్ళు వెళ్ళినటువంటి జనాల కన్నా 430 సంవత్సరాల వరకు ఈ ఐగుప్తులో ఉన్న వారి కంటే ఎక్కువగా అయిపోయారు. వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వీళ్ళ మీద తిరుగుబాటు చేసే స్వభావం వచ్చింది. అలా తిరుగుబాటు స్వభావం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ గురి ఏమై ఉన్నదంటే, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే, వీళ్ళు కోరుకున్నది ఇజ్రాయేలీలు మాకు మంచి బ్రతుకులు ఉంటే బాగుండు. ఏమని కోరుకున్నారు? మాకు మంచి స్వతంత్రత, ఒక స్వతంత్రత ఉంటే బాగుండు, ఒక నూతన జీవితాన్ని మేము జీవించాలి, ఒక మంచి జీవితాన్ని దేవుడు మాకు ఇస్తే చాలు అని కోరుకున్నారు. అయితే కోరుకుంటే దేవుడు ఇచ్చాడండి? ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు, కానీ చాలా కఠినంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు, చాలా కష్టతరంగా. ఆ కష్టమంతా కూడా వాళ్ళు అనుభవించారు. అక్కడ మనం చూసినప్పుడు ఫరో దగ్గరికి వెళ్తాడు. మీకు అందరికి బాగా తెలుసు, నిర్గమాకాండంలో బాగా చదివి ఉంటారు అనుకుంటాను. ఫరో దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ఫరో పంపిస్తామంటే ఏమన్నాడు ఆయన? యెహోవా ఎవడు? ఏంటండి ఏమన్నాడు ఫరో? అయ్యా మా దేవుడు ఈ ప్రజలందరం కూడా తీసుకుని ఐగుప్తు దేశానికి తీసుకురమ్మన్నాడు అంటే ఏమన్నాడు ఫరో? యెహోవా ఎవడు? ఇప్పుడు కూడా చాలా మంది దేవుడు ఎవరు ఉంటే చూపించు, ఏంటి రమ్మను, దేవుని చూద్దాం, నా ఎదుటికి రమ్మను, ఇదిగో మాట్లాడమను, ఇదిగో ఈ విధంగా ఉండమను అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఫరోకి దేవుడు ఎవరో చూపించాడు. దేవుడు ఏం చేశాడు? యెహోవా ఎవడో అన్నాడు కదా. దేవుని తలుచుకునే విధంగా ఏం చేస్తాడు దేవుడు? మోసే గారి ద్వారా తెలియపరిచారు. ఒకసారి మనం పోయినప్పుడు ఒక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, నిర్గమకాండం మనం చూసినప్పుడు 12వ అధ్యాయము, ఎక్కువ సమయం లేదు కాబట్టి 12వ అధ్యాయము 16వ వచనం. 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక ప్రారంభం నుంచి కూడా చదివారనుకోండి, చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు దాటి, నిర్గమకాండం 12వ అధ్యాయము, వీళ్ళు దాటి ఏ విధంగా బయటికి రావాలో అదంతా కూడా 12వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఆచరించవలసినటువంటి ఒక పండుగ ఉందండి అక్కడ. ఏం పండుగ అది? మొన్న కూడా చాలా మంది పిల్లలు అడిగారు, ఏంటది? పస్కా. అసలు నిర్గమము అంటే అర్థం ఏంటి? దాటిపోవుట, బయలి వెళ్ళుట అనే పదాన్ని, ఈ నిర్గమము అనే పదానికి మనకి వాడబడింది మూల భాషలోకి వెళ్ళి చూసినప్పుడు. ఏంటి నిర్గమము అంటే? ఏంటి? దాటిపోవుట మరియు బయలి వెళ్ళుట. ఇప్పుడు బానిసల బ్రతుకుతున్నటువంటి ఈ ఇజ్రాయేలీలు దాదాపుగా 430 సంవత్సరాలు మీరు చూసినప్పుడు, 430 సంవత్సరాలు. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం చూడండి. 40వ వచనం, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? 430 సంవత్సరములు. అయితే ఏంటి? 430 సంవత్సరాలు కూడా శ్రమ అనుభవిస్తున్నారండి. ఏమనిపిస్తున్నారు? బానిసలుగా ఉన్నారు, అంధకార చీకటి సంబంధులుగా మారిపోయారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఫరో ఏమంటున్నాడు? వీళ్ళకి మంచి బ్రతుకునివ్వని అంటున్నాడు. జీవనాధారం లేదు, ఏది పండించుకున్నా కూడా, ఏది తిందామన్నా, ఏది తాగడమన్నా మాది అనేది వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళని బయటికి తీసుకురావాలంటే మోసే వెళ్ళి అడిగినప్పుడు ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఎవడు అంటున్నాడు. అలా అన్నప్పుడు 10 తెగులు రప్పించినప్పుడు అయినా కూడా ఏమవ్వలేదంటే, ఫరో హృదయం కఠినం అవల, కొంచెం మారుకుంటా వచ్చాడు. అయితే 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. అయితే వీళ్ళు ఈ ఐగుప్తుల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే, వీళ్ళు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఈనాడు నూతన సంవత్సరం వచ్చిందని సంతోషపరచుకుంటే కాదు. మరి ఏం చేయాలి? మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధతను మనం ఏం చేస్తున్నాడు? దేవుడు మనలో ఎతుకుతూ ఉన్నాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిస బ్రతుకుల నుంచి బయటికి రావాలంటే వీళ్ళు ఏం చేయాలండి?
ఏం చేయాలంటే వీళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం అంటే వాళ్ళు పాపము లేనటువంటి వారిగా ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడినటువంటి వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తారు. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళైనా బయటకు వచ్చేది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి జీవితం లేని వారిని ఏం చేస్తాడు అని రానివ్వడు. అయితే మీరు ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు 23వ వచనం ఇందులోనే యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పై కమ్మి మీద 2 నిరుట కమ్మీల మీదను ఉన్న రక్తము చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఉండవలెను. ఏంటట? ఇప్పుడు బాగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటట? వీళ్ళకు ఉంటాయి కదా, మనకి ఇప్పుడు లేవులే ఇవన్నీ కూడా. దారుబంధరాలకు కమ్మీలు ఉంటాయి కదా. ఈ కమ్మీలు, ఇది ఇల్లు అనుకోండి, ఈ ఇంట్లో మనం చూసినప్పుడు ద్వారబంధరం ఉంటుంది కదా. ఈ ద్వారబంధరం ఇప్పుడు ఫరో చెప్పాడు 10 కఠినమైనటువంటి శిక్షలు, 10 అద్భుతములు చేయించినా కూడా ఫరో ఉదయం కఠినం కాల. ఇక్కడ ఫైనల్ గా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మీరందరూ ఏం చేయండి అంటే మొదటగా పరిశుద్ధపరచుకోండి. ఏం చేయండి? పరిశుద్ధపరచుకోండి. రెండోది ఏంటంటే మీకున్నటువంటి ద్వారబంధరం దగ్గర ఏం చేయండి అంటే రక్తాన్ని పుయ్యండి. మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒక పదాన్ని రాసేవాళ్ళు ద్వారబంధరం దగ్గర. ఏమని? మీరేమన్నారా? మీకేమైనా ఐడియా ఉందా? ఓ స్త్రీ రేపు రా అని. ఎవరో ఒక స్త్రీ వస్తుంది, అదే దాదాపుగా ఈ కుటుంబాన్ని సంహరించడానికి. అది చూసుకొని ఏం చేస్తుందట? చదువుద్దట. ఇదిగో ఓ స్త్రీ రేపు రా అంటే మరలా వస్తుందంట రేపు. అయ్యో, రేపు వచ్చిన కూడా ఇదే ఉంది, మరలా రేపు వస్తుంది, రేపు వచ్చిన కూడా ఇదే ఉంది. ఆ విధంగా ఏం చేస్తుందంటే ఐగుప్తు దేశం అంతా కూడా బాగా గమనించాలి. ఐగుప్తు దేశం అంతా కూడా ఏముండాలంటే వాళ్ళ యొక్క ద్వారబంధరాలకి నిలువుటంగిలకి ఏముండాలంటే రక్తము పోషించబడాలి. వేడాది గొర్రె పిల్ల కానివ్వండి, మేక పిల్ల కానివ్వండి, నిర్దోషమైన దానిని ఏం చేయాలి? ద్వారబంధరానికి ఉండాలి. సంహారపు దూత వస్తుంది. మీరు చూడండి ఇక్కడ 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చుని ఉన్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలు అందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే దేవుని యొక్క నియమం. ఇప్పుడు 10 అద్భుతాలు చేశారు, పానీ లేదా ఫరో? పానీలా. మరి 11ది ఏంటి? చివరగా ఏంటంటే ఈ ఐగుప్తు దేశం మొత్తం, మీరు బాగా గమనించండి, ఈ ఐగుప్తు దేశం మొత్తం ఇప్పుడు ఎవరైతే ఈ రక్తాన్ని ప్రోక్షించుకుంటారో వాళ్ళ ఇంట్లో మాత్రం మరణం ఉండదు. మరి మిగతా అంతా ఎవరింటి దగ్గర అయితే ఈ రక్తం ప్రోక్షింపబడలేదో ద్వారబంధరం దగ్గర ప్రతి ఇంటిలో ఒక చావు. బాగా గమనించండి. అది కూడా ఎవరు? ప్రథమ సంతతి, పెద్ద కుమారుడు. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి జంతువుల్లో ఏవైతే పశువులు ఉంటాయి కదా, ఆ పశువుల్లో కూడా మొదటిది మరణం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఫరో ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారండి. ఫరో అంటే రాజు పేరు కాదు, రాజు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని ఫరో అంటారు. ఇప్పుడు ఆ సంహారపు దూత వచ్చి ఏం చేస్తుందంటే ఎవరి ఇంటిలో ఈ రక్తం అనేది ప్రోక్షింపబడలేదో ఆ ప్రతి ఇంటిలో కూడా ఏముంటుందంటే చావు ఉంటుంది. ఇంక్లూడ్ ఒకవేళ ఇజ్రాయేలు ఇళ్లలో కూడా లేకుండా ఉంటే వాళ్ళు కూడా చనిపోతారు. ఇప్పుడు దేశం మొత్తం ఇంటికి ఒక చావు ఉంటే ఎక్కడ పొడుస్తారండి? దేశం మొత్తం ఇంటికి ఒక చావు, ఇంట్లో ఉన్నటువంటి పశువుల్లో మొదటిది చనిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది?
అప్పుడు కూడా మనసు కఠినం అవుదా? అవుద్దా? అవుద్ది. అవుదా? చెప్పండి, అవదా? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక చావు అయిందండి. ఇప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని పానీని అంటున్నారు, లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ పానించడానికి దేవుడు ఏ అద్భుతాన్ని చేశాడు అక్కడ సూచక్రియ అంటే, ఇంటికి ఒక చావు, ఇంక్లూడ్ ఒక ఫరో ఇంట్లో కూడా ఒక అతను చనిపోతాడు. చనిపోయినప్పుడు అక్కడ ఆ గృహాల్లో ఉన్నటువంటి ప్రతి గృహంలో కూడా ఒక పశువు, ఒక పెద్ద కుమారుడు చనిపోయేవాళ్ళు. దేశం మొత్తం ఈ విధంగా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు 30వ వచనం, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ ఇంట్లో శవము లేదు అని దానికి లేదు, మొత్తం విపరీతంగా శవాలండి. ఇప్పుడు ఏమైపోయింది? ఘోష, మహాఘోష. ఏడ్చే వాళ్ళు లేరు ఇక. ఎవరి కుటుంబంలో వాళ్ళే ఏడ్చుకోవాలి. పక్క కుటుంబాలు ఏడ్చేదానికి ఇంకెక్కడ వేలింటోనే చావు ఉంది. అది పెద్ద కుమారుడు. ఎలా ఉంటుందండి? ఒక్కొక్కరికి ఒకరే ఉన్నారనుకోండి, చనిపోయారనుకోండి, ఎలా ఉంటుందండి బాధ? బాగుంటుందా? అప్పుడు కూడా ఫరో హృదయం కఠినం అవదా? చూడండి 32వ వచనం, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించమని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దయచేసి ఇజ్రాయెల్ ప్రజలను చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, దయచేసి మీరు ఇక్కడి నుంచి ఏం చేయండి, ఇక్కడి నుంచి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు. అయితే మీరు ఏదైతే సంపాదించుకున్నారో, వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఊరికి వెళ్ళకూడదండి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఊరికి వెళ్ళకూడదు. మరి ఏం తీసుకెళ్ళాలి? వీళ్ళు ఏం తీసుకెళ్లాలంటే, వాళ్ళు ప్రారంభం నుంచి ఏ గృహంలో అయితే కష్టపడి పనిచేశారో ఆ సంపద, వెండి బంగారు, అవి ఏమైతే విలువైన వస్తువులు ఉంటాయో, వాళ్ళ పశువులు కావచ్చు, మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి. అలా మొత్తం తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇంకేముంటుందండి ఐగుప్తు దేశంలో? జీరో కదా. ఉన్న సంపద మొత్తం 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా పట్టుకెళ్ళిపోతే అక్కడ ఏం మిగిలద్ది అంటే, ఇక్కడ పెద్ద కుమారుడు ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి పశువులు ఇవన్నీ చనిపోయాయంటే నెక్స్ట్ ఏమవుద్దో? అంతే కదా ఫరో హృదయం. ఇప్పుడు ఈ విధంగా ఉందంటే నెక్స్ట్ ఏమవుద్దోననే బాధ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవడానికి వస్తున్నామంటే, ఈ 2024వ సంవత్సరం అంతా కూడా మన జీవితం ఏదో విధంగా గడిచిపోయింది. కానీ 25వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మీరు బాగా గమనించినప్పుడు ఈ ఇజ్రాయెల్ కంటూ ఒక గురి ఉంది. ఏంటి? అబ్రహాం గారి దగ్గర దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నావని మొరపెట్టే వాళ్ళ దేవుని దగ్గర. అది ఇవ్వటానికే ఇదంతా కూడా జరిగిందండి. అక్కడ ఏం జరిగింది? అప్పుడు అర్ధరాత్రి వేళ ఆ సంహారపు దూత వచ్చి ప్రతి ఇంటిని దండించేసింది. ఎవరి ఇంటి దగ్గర అయితే ఈ ద్వారబంధరాలకు రక్తం లేదో, ఈ రక్తం దేనికి గుర్తుకుందండి? దేనికి గుర్తుకుంది? రక్షణ. అర్థమైందా? ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దినాన్ని, మాసాలని, ఉత్సవ కాలాలని చేయడం గొప్ప విషయం కాదు. మన జీవితంలో మనకు రక్షణ అనేది లేకుండా ఉంటే సంహార పద్ధతి వచ్చి మనల్ని కూడా ఇప్పుడు ఏం చేయొచ్చు? ఖచ్చితంగా సంహరిస్తుంది. ఆనాడు ఇజ్రాయెల్ దేశం మనం చూసినప్పుడు, ఇక్కడ ఐగుప్తు దేశంలో మనం చూసినప్పుడు దేశం మొత్తం ప్రలాపించిందండి. ఏం చేసింది? ఏడ్చింది, మొరపెట్టింది. కానీ ఈ ఇజ్రాయెల్ కంటే ఒక గురి ఉంది. ఏమని? అబ్రహాం గారి దగ్గర వాగ్దానం చేశాడు దేవుడు. ఖచ్చితంగా వాగ్దానం చేసినటువంటి వాగ్దాత భూమిని మాకేం చేస్తాడు? ఇస్తాడనే నమ్మకం ఉంది. ఆ ఇస్తాడనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరినీ, మరి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారో, రెండోది, మూడోది ఏంటంటే, ఈ కంబీలకి ఎవరైతే రక్తాన్ని ప్రోత్సహించారో, రక్తాన్ని ఇక్కడ అంటించారో, ఆ సంహార పద్ధతి లైన్లో వెళ్ళినప్పుడు ఓహో ఈ ఇల్లు మందే అని విడిచి వెళ్ళిపోయేది. దేశం మొత్తం సేవలు ఉన్నాయి కానివ్వండి, ఇజ్రాయేలీలలో మాత్రం, ఇజ్రాయేల్ యొక్క గృహాలలో మాత్రం ఏమి లేవు, శవాలు లేవు. కారణం ఏంటంటే, అప్పుడు తెలిసింది యెహోవా ఎవడు అన్నటువంటి ఫరో హృదయం ఏమైందంటే కఠినమైపోయింది. అమ్మో ఈయన గొప్ప దేవుడు, అసలు ఈ దేవుడితో పెట్టుకుంటే మేము గెలవలేము అనుకున్నాడు. ఈనాడు మనం కూడా అంతే. కొత్త నిబంధనలో కూడా సేమ్ ప్లాట్ అండి. మారడం లేదు దేవుడు.
కొత్త నిబంధనలు ఏంటి? ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళు ఏమవుతారు? సంహరింపబడతారు ఆత్మీయంగా అనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. కొత్త నిబంధనలో మనకు రక్షణ అనేది మనకు లేకుండా ఉంటే, మన రక్షణ మనం కాపాడుకోలేకుండా ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆనాడు ఐగుప్తీయులతో సమానం అయిపోతాం. ఏమవుతాం? మనం కూడా ఏమవుతాం? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా చదవండి. చదివేటప్పుడు చాలా చక్కటి పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. చూడండి 50వ వచనం, 43వ వచనం, 43వ వచనం. మరియు యెహోవా మోసే హారోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడైన ఎవరును దానిని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. ఇక్కడ బాగా గమనించండి, అన్యులు ఏం చేయకూడదు? వాళ్ళు చేసినటువంటి ఆ పస్కా ఇక్కడి నుంచి దాటిపోతున్నారు కదా, ఈ మార్గంలో దాటిపోతున్నప్పుడు అక్కడ దేనైతే ఈ రక్తాన్ని పూసారో, ఇక్కడ ప్రోత్సహించారో, ఆ గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్లను కావచ్చు, వీళ్ళందరూ కూడా 2-3 గృహాలు వాళ్ళు వండుకొని తినాలి. ఒక గృహంలో వాళ్ళు వండుకొని తినగలిగితే వండుకొని తినొచ్చు. అలా తినలేకుండా ఉంటే 2-3 కలుపుకొని ఒక గొర్రెనో ఒక మేకనో వాళ్ళు సంహరించి ఈ రక్తాన్ని అక్కడ పూడ్చుకొని ఒక గృహంలో చేర్చుకొని వాళ్ళు తిని బయలుదేరాలి. కానీ ఇక్కడ ఒక మాట ఉందండి, అన్యుడు ఎవరైనా సరే దాన్ని ముట్టితే మరలా ఏంటి? ఏమైపోతారు? అన్యులు ఎవరన్నా కానీ దాన్ని ముట్టారనుకో వాళ్ళు చనిపోతారు, తినకూడదు, మరలా అపవిత్రత అయిపోద్ది. ఎవరైతే తినటానికి అనుమతించారో మరలా వాళ్ళు చనిపోతారు. ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మనం రక్షణ పొందాం, అన్యులతో స్నేహం చేస్తూ ఉంటాం. మనకు ఒక లిమిట్ అనేది ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఏది తాగాలి, ఏది తినాలి, వాళ్ళతో ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా ఏమున్నాయి? దేవుడు కొత్త నిబంధనలు రాయించి ఇచ్చాడు. మరలా ఈ కొత్త నిబంధనలో కూడా లిమిట్స్ అనేవి మన జంప్ అయితే, ఆనాడు పస్కా ఏదైతే వాళ్ళని తినకూడదని చెప్పాడో ఈరోజు మనకు కూడా అంతే. అన్నిలతో మనం స్నేహం చేయొచ్చు, చేయకూడదని ఎవరు చెప్పలా, కానీ లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ జంప్ అయితే, లిమిట్స్ కానీ మనం విడిచిపెడితే దాదాపు మన రక్షణ కూడా మనం ఏం చేస్తుంటాం? కోల్పోతూ ఉంటాం. వాళ్ళు చెప్తుంటారు, తిను ఏముంది, తాగు ఏముంది, ఇదిగో ఇదే కదా, అదే కదా, ఈ కొంచెమే కదా, చాలా ప్రోత్సాహపరుస్తూ ఉంటారు మనల్ని. కానీ మనం ముట్టితే చాలా ప్రమాదంలో మనం పడిపోతాం ప్రియులారా. అందుకే పాత నిబంధనలో ఏం చేశాడంటే దేవుడు ఐగుప్తీయులు 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలుల్ని బయటికి రప్పించడానికి దానికి పస్కా పండుగను ఆచరించమని చెప్పి, ఆ పస్కా పండుగ ఏ విధంగా ఆచరించాలో, ఎవరు తినాలో ఎవరు తినకూడదో, అది ఏ విధంగా కాల్చుకొని తినాలా, వండుకొని తినాలా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇవన్నీ కూడా చదివినప్పుడు వాళ్ళకు ఒక నూతన జీవితాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పాడు దేవుడు. ఈనాడు మనము కొత్త నిబంధనలు ఉన్నటువంటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు కూడా ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడండి? ఇప్పుడు చూడండి, వీళ్ళు చేసినటువంటి ఈ మాంసము వండింది ఎవరు కలుపుకొనిందో తినకూడదు? అన్యులు. తింటే అపవిత్రత అయిపోద్ది. మొదటిది ఏంటంటే వాళ్ళు మొదటగా వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. రెండోది ఏంటి? వాళ్ళు దేవుడు ఏదైతే ఇక్కడ రక్తాన్ని ప్రోత్సహించమని చెప్పాడో దాన్ని ప్రోత్సహించాలి. మూడోది ఏంటంటే ఆ వండుకునే తినే విధానం చెప్పాడు. ఇంకా వాళ్ళు బయలుదేరే విధానం చెప్పాడు. ఇలా కుదరనప్పుడు దాదాపుగా ఇజ్రాయేలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయనటువంటి వారు కూడా చనిపోయి ఉండొచ్చు. ఆనాడు చనిపోయి ఉండరా? అంటే దేవుని మాటకు లోబడకుండా ఉంటే చనిపోతారు, అంటే రక్షణ కోల్పోతారు. మీరు మిలిటరీలో, మీరు ఆర్మీలో ఎవరన్నా పరిచయం అంటే మీరు అడగండి, డైలీ ఒక నెంబర్ ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతుందా? డైలీ ఒక నెంబర్ ఉంటుంది, డైలీ మారుస్తూ ఉంటారు నెంబర్లు వాళ్ళకి. బై ఛాన్స్ నేను ఒక ఉదాహరణ చెప్తా. మిలిటరీలో ఎవరన్నా ఒకరు 1 అన్నారు అనుకోండి, ఈ ఆపోజిట్ నెంబర్ ఉంటుంది 10 లేకుంటే 12 13, కొన్ని పదాలు కూడా కావచ్చు. ఒకరు ఇండియా అంటే ఇంకొకరు భారత్ అని, ఇలా ఆపోజిట్ వర్డ్ చెప్పాలి. చెప్పకుండా ఉంటే ఏం చేయాలంటే వాళ్ళు గన్ను కింద పెట్టి అలా సెల్యూట్ కొట్టాలి, లేకుంటే షూట్ చేసి పారేస్తారు. వాళ్ళలో పర్లేదు. డైలీ ఒక కోడ్ నెంబరు దాదాపు 12 గంటలకు ఓపెన్ చేస్తారు వాళ్ళకి, 12 దాటిన తర్వాత. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చారనుకోండి, ఆ నెంబర్ తెలియదు వాళ్ళకి. ఆ నెంబర్ తెలియనప్పుడు వాళ్ళ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం చేయాలి. చీకుంటే వాళ్ళని కూడా చంపేయచ్చు అనేది ఆర్డర్ ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉంది. అర్థమవుతుందా? అందులో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఏం తెలుసు?
దాని యొక్క వాల్యుబుల్ నెంబర్ తెలుసు. ఇక్కడ కూడా ఇజ్రాయేలీలు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైతే ఈ రక్తం ఇక్కడ ప్రోత్సహించలేదో ఆ సంహారపు దూత ఈ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఈ గృహాన్ని ఒకవేళ ఇజ్రాయేల్ గృహమైనా కూడా రక్తం అనేది లేకుండా ఉంటే చంపేస్తారు, ఆ సంహారపు దూత చంపేస్తారు. అయితే కొత్త నిబంధనలు అంతే. బాప్తిస్మం పొందడమే కాదు గొప్ప విషయం కొత్త నిబంధనలో, మరేంటి మన రక్షణ మనం కాపాడుకోవాలి. మనం చూసినప్పుడు సమయం లేదు కాబట్టి ముగించేసుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పస్కా గురించి 12, 11, 12, 13 అధ్యాయాలు చదివారనుకోండి, చాలా చక్కగా అక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేశాడండి? ఏం చేశాడు మనల్ని దేవుడు? అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి విడుదల చేసి వీళ్ళని, ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా బాహ్య సంబంధంగా ఉంటున్నటువంటి అధికారముల నుంచి విడుదల చేసి బయటికి రప్పించాడు. రప్పించి వాళ్ళని కాపాడి పాలు తేనెలు ప్రపంచ దేశంలోనికి ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. ఈనాడు మనము రక్షణ పొందిన తర్వాత మనం నూతన పరచబడతాం. దినాన్ని బట్టి కాదు, మాసాన్ని బట్టి కాదు, ఉత్సవ కాలాలను బట్టి కాదు ప్రియులారా మనం నూతన పరచబడేది. మరి ఇప్పుడు మనం పొందినటువంటి బాప్తిసం ప్రతి దినము కూడా మనం రక్షించుకుంటూ దాంట్లో మనం ముందుకు కొనసాగుతూ ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, మనల్ని ఏం చేసింది? అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని ఏం చేసింది? కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. అంటే మనం చీకట్లో ఉన్నాం, ఆత్మ సంబంధంగా చీకట్లో ఉంటే మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు దేవుడు. ఇందులో మనం చూసినప్పుడు ఆయన యందు మనం ఏం చేయాలంటే నడుచుకోవాలనేది మొదటిది మనకు నేర్పిస్తుంది. కొలసీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఏం చేయాలట? మనము యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అంగీకరించామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు అంగీకారం కనపడొద్దండి. ఈ 1వ తారీఖు మనం చూసినప్పుడు హడావుడి ఎలా ఉంది? ఇలా జనవరి 1 కదా, ఎలా ఉంది బయటికి వెళ్తే హడావుడి. మన యేసురాజు గారు చెప్పారు, ఆ హోటల్ దగ్గర నిలబడితే చాలంట. అసలు మనల్ని చూసి ఎగతాలు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఒక పాప అంటుంది ఉదయం, హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఉందా లేదా మీకు అంటుంది. ఏమంటుంది? హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఉందా లేదా, ఇది కూడా లేదంటారా మీరు అంటుంది. లేదని చెప్పడం లేదు. ఒక మనిషి నూతన పరచబడుట ఏ విధంగా అనేది మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల చేశాడు. మనం ఏ విధంగా నడుచుకోవాలని నేర్పిస్తున్నాడు. రెండోది ఏంటంటే తిమోతి రాసినటువంటి 2వ పత్రిక ముగించేసుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవన హెచ్చల నుండి పారిపోమ్ము. ఏంటట? నీవు యవన హెచ్చల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు యవ్వన హెచ్చల నుండి పారిపో తిమోతి. మరేంటి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మనం ఎవరితో స్నేహం చేయాలండి? ఎవరితో స్నేహం చేయాలి? ప్రార్థన చేయవారితో. అయితే మూడోది మనం చూసినప్పుడు తిమోతి రాసినటువంటి 2వ పత్రిక ఇందులోనే 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు
క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనలను పిలిచెను. ఎందుకు పిలిచాడు ఆయన? ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి పిలిచాడు పిల్లలు. ఒక దినమేనా అది ఇచ్చేది? డిసెంబర్ 25 లేకుంటే 1వ తారీఖు జనవరి 1 మనకి ఇచ్చేది ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే? అవునా? ఖచ్చితంగా కాదు. అందుకే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చూసినప్పుడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఏం చేయాలి? ఓపికగా పరిగెత్తుదుము. ఆనాడు ఇశ్రాయేలులకి ఎంత ఓపికనిచ్చాడు తెలుసా దేవుడు? ఆ పస్కా పండగని వాళ్ళని దాటే సమయంలో మనం చూసినప్పుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. మనకి ఈనాడు కూడా ఆ చీకటిల నుంచి పిలిచినటువంటి మనల్ని కూడా ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన? మొదటిది ఆయన యందు మనం నడుచుకోవాలి. రెండోది ప్రార్థన చేయవారితో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. మూడోది మనం చూసినప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపులో మనం ఉండాలి. నాలుగోది ఏమంటున్నాడంటే ఓపికగా పరిగెత్తాలి. మన రక్షణను మనం కాపాడుకోవాలంటే మనకేముండాలి? ఓపిక ఉండాలి ప్రియులారా. ఈనాడు మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనమంతా ముందుకు వెళ్ళాలంటే మనకంటూ ఒక గురి ఉండాలి. 2024 సంవత్సరం మన జీవితంలో ఏదో ఒక విధంగా ఏమైపోయింది? గడిచిపోయింది. ఈ 2025 అయినా కూడా మనం ఏం చేద్దాం? మన జీవితాన్ని మనం చక్కగా లీడ్ చేద్దాం, దేవునికి అప్పగిద్దాం. ఇంకా అనేకమైనటువంటి ఆత్మల పట్ల భారం కలిగి మనం ఏం చేద్దాం? పని చేసి మనమందరం కూడా విశ్వాసంలో దేవుడు కోరుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరూ కూడా, ఎందుకంటే చాలామంది ఇక్కడ అడిగి వచ్చారు నన్ను, మేము పనికి వెళ్ళాలి, నువ్వు 12కి అయిపిస్తామంటే వస్తామని చాలామంది చెప్పారు. నిజం. అందుకని దేవుని చిత్తం అయితే వాళ్ళ కోసమైనా కూడా మనం ఏం చేయాలి? వాళ్ళ సమయాన్ని కేటాయించి మనము దేవుని చిత్తం అయితే మరొకసారి మనం అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఈ విషయాల్లో మనం అందరం కూడా చక్కగా ఇంటికి వెళ్ళినాక మరొకసారి చదువుకొని అందులో మనం అందరం కూడా దేవుళ్ళో మనం నూతనంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఎంతో ఆసక్తిగా ఈ వాక్యాన్ని అన్నటువంటి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.